ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ రామ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైబర్ క్రైమ్స్. ప్రతి ఒక్కరికి ఈ మన డైలీ దినచర్యలో ఎక్కువ కాల్స్ రావడం జరుగుతూ ఉంది. మీరు ఎన్ని కాల్స్ బ్లాక్ చేసుకున్నా కానీ మీకు వస్తూనే ఉంటాయి. మనకి ఈ ఫేక్ కాల్స్ అనేది ఏ పేరు నుంచైనా రావచ్చు. మీకు సైబర్ క్రైమ్ సొల్యూషన్స్ అని రావచ్చు, ట్రంప్ అని రావచ్చు, లేదా ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి వస్తున్నాయని చెప్పచ్చు, లేదా ముంబై పోలీస్ అని చెప్పి రావచ్చు, ఏదైనా రావచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టడం మొదలు పెడతారు. ఆ భయపెట్టడం ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్తుంటారు. ఆ ప్రమేయం లేకుండా ఎవడో మన జీవితంలోకి వచ్చి మన రహస్యాలన్నీ తెలుసుకోవడం, మన అకౌంట్ డీటెయిల్స్, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకోవడం. ఇది నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒకరికి ఇలాంటిది ఒక ఎదురైంది. వాడికి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మీకు +32 +222 ఇలా ఏదైనా ఒక కంట్రీ, ఏదైనా బెల్జియం అని, లేకపోతే ఏదైనా ఒక డిఫరెంట్ కంట్రీస్ నుంచి కాల్స్ వస్తే వాటిని మీరు లిఫ్ట్ చేయొద్దు. మీరు లిఫ్ట్ చేశారు అంటే మీ డేటా మొత్తం వాడి దగ్గర ఉన్నట్టే. డిజిటల్ అరెస్ట్ చేస్తా అంటారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు వాడు ఒక స్కామ్లో నిన్ను ఇన్వాల్వ్ చేసి, లేదా ఒక పర్టికులర్ ఇన్ని లక్షల స్కామ్ జరిగింది నీ యొక్క డీటెయిల్స్తో, దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు అని చెప్పి వాడు నీకు బెదిరించడం మొదలు పెడతాడు. ఒక వీడియో కాల్ చేసి అందులో ఒక పోలీస్ గెటప్ లేదా డిపార్ట్మెంట్ ఏదో పెట్టి, క్రైమ్ బ్రాంచ్ ఏదో ఒకటి పెట్టేసి వాడు నీకు భయపెట్టడం మొదలు పెడతాడు. నేను చెప్పినట్టు చేయకపోతే, లేదా ఈ 1 month నువ్వు ఇంటి నుంచి బయటికి రాకూడదు, లేదా ఎవరికి నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయకూడదు, ఇలా నిన్ను భయపెట్టడం మొదలుపెట్టి నీ యొక్క అకౌంట్లో నుంచి ఇంత స్కామ్ జరిగింది కాబట్టి నువ్వు ఇంత పేమెంట్ చేయాలి, ఇలాంటివి వాడు చేసి నిన్ను చాలా మనోవేదనకు గురయ్యారు. వీళ్ళకి నువ్వు ఏమైపోతావు, నువ్వు ఎంత ఇబ్బంది పడతావు, లేదా నీ ఫ్యామిలీ ఏమైపోతుంది, నీ పరువు ఏమైపోతుంది, దీనికి సంబంధం లేదు. ఒకటి బెదిరింపు కాల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి. నీ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తానికి ఏదైనా ఒక అసభ్యకరమైన వీడియోలు పంపిస్తాము నీ ఫేస్ పెట్టేసి, లేదంటే నీ కాంటాక్ట్లో నెంబర్స్ అందరికీ నీ గురించి బ్యాడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామనో ఇలా మొత్తం చేస్తారనమాట. ఈవెన్ కొంతమంది ఏం చేస్తారు అంటే నీ యొక్క ఒక లింక్ పంపించి, ఆ లింక్ క్లిక్ చేయించి నీ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని, నీ అకౌంట్లో నీ బ్యాంక్ డీటెయిల్స్, నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ మొత్తాన్ని తీసేసుకుంటారు. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా బయటపడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది చెబుతాం. మీరు ఎప్పుడైనా ఇలా సైబర్ క్రైమ్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మీరు cybercrime.gov.in ఈ పోర్టల్లో లాగిన్ అయ్యి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, లేదా మీరు 1903 దీనికి డైరెక్ట్గా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇంకొకటి, అసలు ముందు మీ మొబైల్లో ఈ యాప్ ఉండేటట్టు చూసుకోండి. మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఎం కవచ్ కానీ, లేదంటే ఈ స్కాన్ బోర్డ్. ఈ 2 యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ల ద్వారా మొబైల్ స్కాన్ చేసుకోండి. సో మీకు అప్పుడు ఏం జరుగుతుందంటే అన్వాంటెడ్ యాప్స్ కానీ, లేదా ఏవైనా థ్రెటనింగ్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్ని అప్డేట్ చేసుకోవడం, ఇంకొకటి ఏవైతే అన్వాంటెడ్ కాల్స్ వస్తున్నాయో వాటిని బ్లాక్ చేసుకోవడం, ఇంకొకటి మీ మెయిల్ అకౌంట్కి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ ఒకసారి చెక్ చేసుకొని అవసరం లేని యాప్స్కి ఆ పర్మిషన్స్ తీసేయడము, ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఇంకొకటి, ఎక్కువగా మీకు లోన్ స్కామ్స్ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఈకేవైసీ అని చెప్పి అంటారు. ఆ ఈకేవైసీలో మీరు మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేయడం వల్ల, వాటి వల్ల షాపింగ్ మాల్స్లో ఎప్పుడైనా ఈ మొబైల్ నెంబర్స్ చేయడం, మీ యొక్క
మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయడం వల్ల మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. బీ కేర్ఫుల్. అండ్ ఎప్పుడైనా సైబర్ క్రైమ్స్ నుంచి మీకు కాల్స్ వస్తున్నా కానీ, ఇలా మీకు ఎవరైనా బెదిరిస్తున్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ టార్చర్ ఎక్కువ ఉంటే సిమ్ తీసి పక్కన పెట్టండి, ఆ తర్వాత కంప్లైంట్ చేయండి. దట్స్ ఇట్. బీ కేర్ఫుల్. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మీ వల్ల ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మీ ఇంటికి వస్తారు, అంతే తప్పిస్తే మీ వల్ల ప్రాబ్లం లేనప్పుడు కాల్స్లో బెదిరించడం. మీరు రీసెంట్గా చూస్తున్నట్లయితే మనకి ఒక శ్రీకాకుళం దగ్గర ఒక పర్సన్ దానికి 15 లక్షలు స్కామ్, అతని ద్వారా లాక్కుందాం అని చెప్పి ఒక 3 గంటలు మాట్లాడారు. అలానే మీకు హైదరాబాద్లో చూసుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ ఇలానే జరిగాయి. ఒక గేమ్ అని చెప్పి ఆ గేమ్ ద్వారా వాళ్ళు ఒక 6 కోట్ల ద్వారా అతను మొత్తం అప్పుల పాలైపోయి గోల్డ్ కూడా అతను ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్ ఆ డబ్బులతో కడదాం అనుకున్నాడు. సో బీ కేర్ఫుల్. ఇలాంటి వాటిన్నింటిని నమ్ముకొని ఇబ్బందుల్లో పడవద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, నా దగ్గర నుంచి ఎలాంటివి ఉంటే బాగుంటుందని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.